హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ రియాక్షన్ వీడియో నేను చేయడానికి చాలా ఇంపార్టెంట్ కారణం అయితే ఉంది. ఎందుకంటే వీడియో చూడండి, మీకు లాస్ట్లో నేను దీని గురించి అయితే మాట్లాడతాను. ఒక రియాక్షన్కి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ని అయితే నేను క్రియేట్ చేయాలని అనుకున్నాను, కానీ దానికోసం ఇంకా కొద్దిగా టైం పడుతుంది. మనం ఆ ఛానల్ క్రియేట్ చేసి వ్యూవర్స్ రావడానికి, రీచ్ అవ్వడానికి. అందుకనేసి ఈ వీడియో ప్రస్తుతం నాకు ఇంపార్టెంట్ అనిపించింది. ఇది ప్రతి ఒక్కరికి చేరాలి, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి అనేసి. అందుకనేసి నేను ఈ రియాక్షన్ వీడియోని ఈ ఛానల్లోనే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మన బ్రదర్ సిరాజ్ గారు ఒక సంబంధించిన వీడియో, ఆయన ఛానల్లో నుంచి వీడియో. అది వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇప్పుడు కొన్ని విషయాలు అయితే నేను డీటెయిల్డ్గా అయినా వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఆ వక్ఫ్ బోర్డు గురి అంటే ఏమిటి, దాని గురించి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటి, మనకున్న అపోహలు, దానివల్ల జరిగే నష్టాలు ఏమి అనేసి దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నారు. పూర్తిగా వీడియో చూసి తర్వాత మనం वक्फ बोर्ड చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమైందా? आप दुश्मन है मुसलमानों के, उसका सबूत ये बिल है। दुनिया का सबसे पहला वक़फ़ खाने काबा मक्के में है, क्या हम उसके ऊपर भी सवाल उठाएंगे? मान्यवर, ये सीधे सीधे कानून के खिलाफ वर्जी है, ये गैर संवैधानिक है, ये बिल्कुल वक्फ के खिलाफ है। భారతీయ జనతా పార్టీ బీజేపీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో ఆగస్టు 8, 2024 ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థించండి, లేదంటే మన హిందువుల పిల్లలు మరియు ఇతర వారసుల యొక్క భవిష్యత్తు సర్వనాశనం అవుతుందంటూ ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు మరియు వీడియోలతో విద్వేషాలను సృష్టిస్తున్నారు. అసలు ఈ వక్ఫ్ అంటే ఏమిటి? సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాల ప్రకారం ఇవి అక్రమ ఆస్తులా? ఈ బిల్లు ఆమోదం పొందనట్లయితే మన భారతదేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉంటుందా? రండి ఈ వీడియోలో చర్చిద్దాం. నేను నా భారతీయ ముస్లిం మరియు ముస్లిమేతర సోదరులతో తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే వక్ఫ్ ప్రాపర్టీ, వక్ఫ్ ఆస్తి అనేది ప్రజల ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ ఆస్తి కాదు, ఇది ప్రైవేట్ ఆస్తుల క్రిందికి వస్తుంది. గతంలో కొన్ని దశాబ్దాల క్రితం మరియు కొన్ని సంవత్సరాల క్రితం ముస్లిం సమాజ ఉపయోగం కోసం ముస్లింలే దానం చేసినటువంటి ఆస్తులు ఇవి. కాబట్టి దీనికి సంబంధించి హిందూ సోదరులు కూడా చింతించనవసరమైనటువంటి అవసరం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా ఈ ప్రాపర్టీల రక్షణ కోసం హక్కు కల్పించింది. కానీ దురదృష్టవశాత్తు ముస్లింలకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ అందులోకి ప్రవేశించి ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. వక్ఫ్ ఇది ఒక అరబీ పదం. ఈ పదానికి అర్థం ఆపి ఉంచడం. ఇస్లాం షరియత్ ప్రకారం ఇస్లాంను అనుసరించే ఏ వ్యక్తి అయినా ధర్మ ఉపయోగం కోసం, ప్రజల ఉపయోగం కోసం అల్లా మార్గంలో దానం చేయడానే వక్ఫ్ ప్రాపర్టీస్ అని అంటారు. ఇవి స్థిర మరియు అస్థిర వస్తువులు ఏవైనా వక్ఫ్ కిందకే వస్తాయి. ఈ వక్ఫ్ చేయబడినటువంటి భూముల్లో హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, మస్జిద్, ఈద్గా, ఖబరస్థాన్, బాటాసల్ల కోసం వసతులు కల్పించేటటువంటి పనులు కూడా చేయవచ్చు. వక్ఫ్ చేసినటువంటి ప్రాపర్టీని ఎవరికి అమ్మరాదు, అయితే కిరాయికి లేదా లీజ్కి ఇవ్వవచ్చు. ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఒకసారి అల్లా మార్గంలో దానం చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఇది మా తాతగారిది, దీనిని మాకు తిరిగి ఇవ్వండి అని కూడా అనరాదు. మీకు ఈ వక్ఫ్ ప్రాపర్టీ గురించి ఒక మంచి అవగాహన రావడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఉన్నటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1632 ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారికి జంగే ఖైబర్లో కొంత భూభాగం లభిస్తుంది. అప్పుడు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నాకు కొంత భూభాగం లభించింది, ఇది వరకు ఎప్పుడు నేను ఇంత విలువైనది పొందలేదు, దీన్ని నేను ఏం చేస్తే బాగుంటుందని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, దీనిని నేను అల్లా మార్గంలో సదఖా చేయి, దానం చేయని ఆదేశిస్తారు. వెంటనే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఈ భూభాగాన్ని అల్లా మార్గంలో దానం చేసి ఈ విధంగా అంటారు, ఈ భూభాగాన్ని ఎవరికి అమ్మరాదు, వారసత్వంగా కూడా ఎవరికి ఇవ్వరాదు, ఎవరికి బహుమతిగా కూడా ఇవ్వరాదు, మరియు దీనివల్ల వచ్చే లాభాలను దానం చేయండి అని చెప్పి వక్ఫ్ చేయడం జరిగింది. ఈ విధంగా వక్ఫ్ ప్రాపర్టీ అనేది ప్రారంభమైంది. ఈ వక్ఫ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ముస్లిం సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్ దేశంలో ఖైరోలోని అల్ అజర్ యూనివర్సిటీ, మొరాకోలోని ఫేస్లో ఉన్నటువంటి హరవియన్, ఇలా ఎన్నో పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయాలు వక్ఫ్ చేయబడ్డవే. మన భారతదేశంలో వక్ఫ్ అనేది ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రారంభమైంది. చరిత్రకారులు అయినటువంటి అతర్ హుసేన్ మరియు ఖాలిద్ రషీద్ ప్రకారం సుల్తాన్ మొయిజుద్దీన్ సంగౌ 2 గ్రామాలను ముల్తాన్లోని
జామా మసీద్కు అంకితం చేయడం జరిగింది. మన భారతదేశంలోని 1954 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఈ విధంగా వక్ఫ్ కేంద్రీకరణకు దోహదపడింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం 1964లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం వీటిని ఏర్పాటు కూడా చేశారు. వీటి పని ఆస్తుల రికార్డు తయారు చేయడం, ఈ ఆస్తుల నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని చూడడం, ఈ ఆదాయం సరైన విధంగా ఉపయోగపడుతుందో లేదో చూడడం. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించి 1995లో కొత్త చట్టాన్ని అమలుకి తీసుకొచ్చారు. తర్వాత ఈ చట్టాన్ని 2013లో సవరించారు కూడా. ఈ చట్టం ప్రకారం ఒక ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించే అధికారాన్ని వక్ఫ్ బోర్డుకు కల్పించారు. ఒక ఆస్తిని వక్ఫ్గా పరిగణించవచ్చా అనే వివాదం తలెత్తినప్పుడు 1995 చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం అటువంటి విషయంలో ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. అసలు ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం వక్ఫ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనే ప్రాజెక్ట్ని ప్రారంభించింది. దీని ప్రకారం నేటి వరకు పూర్తి భారతదేశంలో 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. రైల్వే మరియు రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డు భారతదేశంలో 3వ అతిపెద్ద భూస్వాముదారులుగా నివేదించబడింది. ఈ వక్ఫ్ బోర్డులు భారతదేశం అంతటా 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. అంటే 41 బిలియన్ స్క్వేర్ ఫీట్స్, అంటే 3,800 కిలోమీటర్లు. ఇది ఒక చిన్న దేశంతో సమానం. దీని విలువ దాదాపు 1.2 లక్షల కోట్లు. ఈ వక్ఫ్ ప్రాపర్టీవి చాలా వరకు కబ్జాకు గురవడం జరిగింది. రాజకీయ నాయకుల యొక్క నిఘా, పోలీస్ బ్యూరోక్రాట్స్, ఇంకా భూ ఆక్రమణదారుల కళ్ళు ఈ భూములపై ఉన్నాయి. కొంతమంది ముస్లింలు కూడా అవినీతికి పాల్పడుతున్నారు ఈ వక్ఫ్ బోర్డుల విషయంలో. భారతదేశంలోని అత్యంత ధనవంతుడైనటువంటి ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా ఏదైతే ఉందో అది అక్రమంగా విక్రయించబడిన అనాథాశ్రమానికి చెందిన భూమిలో ఉంది. ఇది మహారాష్ట్రలోని యాంటిలియా అంబానీ టవర్, ఆల్టామౌంట్ రోడ్, కుంబుల్లా హిల్ ముంబైలో ఉంది. ముఖేష్ అంబానీకి 4,532 చదరపు మీటర్ల స్థలాన్ని తన 27 అంతస్తుల అపార్ట్మెంట్కు అత్తాహిల్ రోడ్లో ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడి వక్ఫ్ బోర్డు కోర్టులో కేసు వేశారు. కొన్నాళ్లకు కేసు ముఖేష్ అంబానీ గెలిచాడు. ఇది ఆ బోర్డులో ఉన్న ముస్లింల అవినీతి కారణంగా జరిగినటువంటి ఒక దుశ్చర్య. కొన్ని రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ బీజేపీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో ఆగస్టు 8, 2024లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్తా లేక ప్రభుత్వ భూమా అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని, ఆయన నిర్ణయమే అంతిమమని ఈ బిల్లులో ప్రతిపాదించారు. కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డులో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు. కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బోర్డులో 2 స్త్రీలు ఉండాలి, 2 ముస్లిమేతరులు కూడా ఉండాలి అని ఈ బిల్లులో ఉంచారు. పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఈసారి గతంలో లాగా బీజేపీ ఎక్కువ సీట్లు రాలేదు కాబట్టి, ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, ఇప్పుడు ఆపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపారు. అందుకోసమే దీన్ని జాయింట్ పార్లమెంట్ బోర్డుకి పంపించారు. జాయింట్ పార్లమెంట్ బోర్డు 13 సెప్టెంబర్ 2024 వరకు టైం లిమిట్ పెట్టింది. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపితే మేము స్వీకరిస్తాము అని తెలిపింది. కనీసం 5 మిలియన్లు అంటే 50 లక్షల భారతీయ ముస్లింలు దీనికి ఆబ్జెక్షన్ తెలిపినట్లయితే ఆ బిల్లు రద్దయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశంలో సెన్సెస్ ప్రకారం 211 మిలియన్ల ముస్లింలు ఉన్నారు. అంటే 14.6% ఇండియాలో ముస్లింలు ఉన్నారు. వీరిలో 2.5% ముస్లింలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ పంపిస్తే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తిరస్కరిస్తే అది ఆగిపోతుంది ఇన్షాఅల్లా. వందల వేల మస్జిద్లు, ఖబరస్థాన్లు వక్ఫ్ భూమిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ లేదంటే సాధారణ ప్రజల ఆస్తియో కానీ కాదు. ముస్లింలే స్వయంగా ముస్లిం సమాజం కోసం దానం చేసినటువంటి ఆస్తులు. కానీ ప్రభుత్వం ఏదో విధంగా దీనిలో ప్రవేశించి ముస్లింలకు నష్టం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి మనం బాబ్రీ మస్జిద్లు సంబంధించిన వ్యవహారాన్ని చూసాం. ఆ వ్యవహారం ఏం జరిగిపోయిందో. అలా ఈ బిల్ కనుక పాస్ అయితే కొన్ని వేల మస్జిద్లు ముస్లిం సమాజం కోల్పోవాల్సి వస్తుంది. ఈ బిల్లు కనుక పార్లమెంట్లో ఆమోదం పొందితే ముస్లింలకు కలిగే నష్టాలు ఏంటంటే, ఇప్పటి వరకు సెంట్రల్ లేదా ప్రావిన్షియల్ వక్ఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే కేంద్ర పదవులు కలిగి ఉన్నారు. కానీ ఈ బిల్లు తర్వాత నాన్ ముస్లింలు కూడా నిర్వహిస్తారు. రెండవది, వక్ఫ్ ఆస్తిని ఎలా ఉపయోగించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వక్ఫ్ బోర్డుకు అధికారం ఉండదు. మూడవది, రిజిస్టర్ చేయని వక్ఫ్ ఆస్తి వక్ఫ్గా గుర్తించబడదు. కాబట్టి పెద్ద సంఖ్యలో మసీదులతో సహా అనేక వక్ఫ్ ఆస్తులు వక్ఫ్ నుండి బయటకు వస్తాయి, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నాలుగవది, ఎవరైనా వక్ఫ్ ఆస్తిని 20 సంవత్సరాలుగా కబ్జా చేసినట్లయితే ఆ భూమి
అతనికే చెందుతుంది. ఇక 5వది, ఒక భూమి వక్ఫ్లో ఉందా లేదా అనే విషయంలో వివాదం ఉన్నట్లయితే ప్రావిన్షియల్ చీఫ్ జస్టిస్ నిర్ణయించేవారు. ఈ బిల్లు తర్వాత కలెక్టర్ గారికే అధికారం ఉంటుంది. ఏదైనా వక్ఫ్ భూమి ప్రభుత్వ భూమిగా మసీదు స్థానంలో ఆలయంగా మార్చడం సులభం అవుతుంది. వక్ఫ్ భూమి అల్లా యొక్క సొత్తు కాబట్టి దాన్ని రక్షించడం ముస్లింలందరి మతపరమైన బాధ్యత. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? సెప్టెంబర్ 13, 2024 లోపు అందుకోవాల్సినటువంటి 50 లక్షల మెయిల్లకు గాను ఇప్పటి వరకు కేవలం 28 లక్షల మెయిల్లు మాత్రమే అందాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ ప్రాపర్టీ, మసీదులు, మద్రసాలు, ఖబరస్థాన్లు ప్రమాదంలో పడతాయి. దీని ప్రకారం మన ముస్లింలు ఇంకా నిద్రలోనే ఉన్నారనిపిస్తుంది. నిద్రలో నుండి మేల్కొని ఇతరులను కూడా మేల్కొల్పండి. దయచేసి దీనిపై వెంటనే చర్య తీసుకోండి. అలాగే మీ స్నేహితులు, బంధువులు, మీ పొరుగు వారితో చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి QR కోడ్ని స్కాన్ చేసి జీమెయిల్ ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీ JPC వక్ఫ్ సవరణ బిల్లు 2024ని అంగీకరించబోమని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వెబ్సైట్లో కూడా మీ రెస్పాన్స్ని తెలపవచ్చు. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, చూడండి. సమయం కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. భారతీయ ముస్లింలకు నేను మనవి చేసుకుంటున్నాను, వక్ఫ్ ఆస్తులను కాపాడండి. వక్ఫ్ సవరణ బిల్లును తిరస్కరించండి. భావి తరాలకు దాని పరిరక్షణకు పాటుపడదాం. ప్రజలు ఏదైనా చెడు జరుగుతుండగా చూసి దానిని మార్చుకోకపోతే అల్లా త్వరలోనే వారందరిపై తన శిక్షను పంపుతాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారని అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖించారు. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 4005. అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చాలా అద్భుతమైనటువంటి క్లారిటీ ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఇది లౌకిక భారతదేశం. నా వంతు బాధ్యతగా నా సమాజాన్ని మేల్కొల్పే బాధ్యత నాపై ఉంది, నేను చేస్తున్నాను. అయితే కొంతమంది మతోన్మా వీడియో చూసాం కదండి. ఇందులో మనకు బ్రదర్ సిరాజ్ గారు వక్ఫ్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన అన్ని విషయాలు టెక్నికల్గా మనకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వక్ఫ్ అనేది ముస్లింలు అల్లా కోసమై వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆస్తిని దానంగా ఇచ్చినారండి. ఆ ఆస్తిని తదుపరి ఎవరికి అమ్ముకోకోకుండా, ఎవరు మాది మా వారసత్వం అని ప్రకటించుకోకోకుండా అది అలాగే ఉంచి దాని నుంచి వచ్చిన లాభాన్ని మన దానానికి, ఈ మంచి పనులకి వాడుతున్నారు. చూడండి, ఇలాగే వక్ఫ్కి సంబంధించి మసీదులు, కబరస్థాను, శ్మశానాలకు, అలాగే కాలేజీలకు ఎన్నో స్థలాలు, ఆస్తులు ఈ వక్ఫ్కి సంబంధించినవి ప్రాపర్టీస్ ఉన్నాయి. చూస్తాం కదండి, మన ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం పార్లమెంట్లో ఏదైతే బిల్లు గురించి జరుగుతుందో దాని గురించి కూడా చాలా క్లియర్గా వివరించారు. దాని గురించి ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏమంటే, మనం మన తరపున మెయిల్ అనేది పంపించాలి. ఓకేనా? దానికోసం QR కోడ్ అయితే ఇచ్చారు. ఆ QR కోడ్ నేను నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. మీరు అందులో వెళ్ళి ఆ QR కోడ్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తేనే లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింకులో మనకు ఆల్రెడీ మెసేజ్ అనేది ఉంటుంది. ఓపెన్ మెయిల్ అని కొడతానే మన మెయిల్లోకే వెళ్ళిపోతుంది. అక్కడ మెయిల్ ద్వారా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది మెసేజ్. జస్ట్ సెండ్ చేయడమే మన బాధ్యత. ఓకే కదండి? ఇప్పుడు వరకు ఆయన చెప్పిన ప్రకారం 9 లక్షల మంది చేశారు. ఇంకా చాలామంది చేసే అవసరం ఉంది. ప్రస్తుతం వచ్చి 11వ తారీఖు రాత్రి 10 గంటల సమయం అవుతూ ఉంది. కాబట్టి ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలామంది కూడా ఇంకా పంపించాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యతగా మీరు అందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఉంటాను.